కంచే చేను మేసింది అనే సామెత మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు బహుశా. కానీ కొన్ని సందర్భాల్లో అది సామెతే కాదు, నిజ రూపం కూడా దాలుస్తూ ఉంటుంది, నిజంగా జరుగుతూ ఉంటుంది కూడా. ఇక్కడ దొంగల్ని పట్టుకోవాల్సినటువంటి పోలీస్ ఆయనే దొంగగా మారిపోయి ఏకంగా తన గనునే తాకట్టు పెట్టేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ పరిధిలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అయితే బెట్టింగ్ ఆ అప్పులు ఊబిలో చిక్కుకున్నటువంటి ఆ సదరు ఎస్ఐ ఆ అప్పుల్ని తీర్చేందుకు అడ్డదారులు తొక్కడమే కాకుండా తన గన్ని కూడా, తన సర్వీస్ గన్ని కూడా తాకట్టు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎస్ఐ భానుప్రకాష్ తన సర్వీస్ గన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. రికవరీ కేసులో స్వాధీనం చేసుకున్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకున్నాడు ఆయన. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఈ భాను, సో ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఆయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా కూడా ఉన్నారట. అయితే ఎస్ఐ భానుప్రకాష్ని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో తను 2025 జనవరిలో ఒక క్రైమ్లో బంగారాన్ని రికవరీ చేసుకున్నాడట. ఒక చోరీ కేసులో బంగారాన్ని రికవరీ చేసుకున్నాడు. అయితే ఆ రికవరీని చూపించలేదట ఎక్కడ కూడా. రికవరీ చూపించకుండా ఆ బంగారాన్ని అమ్ముకోవడంతో పాటుగా ఇటు తన సర్వీస్ గన్ని కూడా తాకట్టు పెట్టేశాడట. సో కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్ల్లో ఆయన సైతం బెట్టింగ్ యాప్ల్లో పార్టిసిపేట్ చేసి అప్పుల ఊబిలో కూరుకున్నాడంట. సో ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ చేసిన నిర్వాహకం చూస్తూ ఉంటే ఇందాక నేను చెప్పిన సామెత యాజ్ ఇట్ ఈస్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తలేదా? కంచే చేను మేసింది, దొంగలను పట్టుకోవాల్సిన ఆయన దొంగగా మారిపోయాడు. దొంగగా మారిపోయి చోరీలో దొరికినటువంటి ఆ బంగారాన్ని అమ్ముకున్నాడు. ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్లో ఊబిలో కూరుకుపోయి అప్పుల పాలు కావడంతో సర్వీస్ గన్ను సైతం ఆ బంగారంతో పాటుగా తాకట్టు పెట్టేశాడు.